ఫీఫా ప్రపంచ కప్ లో ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లాండ్ కు ఘన జట్టు చుక్కలు చూపించింది. 1966 తర్వాత మరోసారి విశ్వ విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్న ఇంగ్లాండ్ జట్టుకు ర్యాంకింగ్స్ లో చాలా వెనుకబడిన ఘన జట్టు గట్టి పోటీనిచ్చింది. మ్యాచ్ అంతా ఇంగ్లాండుదే ఆధిపత్యం. 72% బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న గోల్ పోస్టుపై దాడులు చేసిన చివరికి ఫలితం మాత్రం 0-0తో డ్రాగా ముగిసింది. ముఖ్యంగా 86వ నిమిషంలో కెప్టెన్ హరీ కేను చేజార్చుకున్న అవకాశం ఇంగ్లాండు అభిమానులను నిరాశపరిచింది. ఘానా జట్టు కేవలం డిఫెన్సుకే పరిమితమైన ఇంగ్లాండు దూకుడును అడ్డుకోవడంతో సక్సెస్ అయ్యింది. ఏదేమైనా ఈ డ్రాతో ఒక పాయింట్ సాధించిన ఇంగ్లాండ్ 4 పాయింట్లతో గ్రూపు ఎల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాకౌట్ బెర్త్ దాదాపు ఖాయమే అయినా చిన్న జట్లపై ఇలా పాయింట్లు కోల్పోవడంపై ఇంగ్లాండ్ కోచ్ ఆటగాళ్లు మదన పడుతున్నారు. తన చివరి గ్రూపు మ్యాచ్లో పనమాను ఎదుర్కోబోతున్న ఇంగ్లాండ్ తదుపరి రౌండ్లనైనా తన జోరు చూపిస్తుందేమో చూడాలి.